తిరుగుతూ ఉంటాడు వీడి శరీరంలో ప్రవేశించడానికి. వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు. జీవుడు నీళ్ళ ద్వారానే ప్రవేశిస్తాడు. అందుకే ఎవరైనా పోతే నీళ్ళకే మైల, ప్లాస్టిక్ వస్తువులకి కుర్చీలకి మైల ఉండదు. జీవుడు నీళ్ళ ద్వారా పెడతాడు. అందుకే మనం 10 రోజులు ధర్మోదకాలను పెట్టి అందరూ బంధువులు నీళ్లు దొరుకుతూ ఉంటాం. జలోదకాలు నీళ్ళ ద్వారా పంపిస్తామండి. వెళ్ళిపో మావయ్య, వెళ్ళిపో మావయ్య, ఇంకా మమ్మల్ని వదిలిపెట్టు, ఏదో వెళ్ళిపో తాతయ్య అంటే ఆ వెళ్ళిపోయిన వాడికి వెళ్ళి మీద వ్యామోహం ఉంటుంది, ఇంకా పోదు. నీళ్ళు వదిలేస్తున్నామంటే వదిలేసాడు, పెద్ద కొడుకు కూడా వదిలేసాడు, అమ్మాయి కూడా విడే వదిలేసింది, ఏం చేస్తా అని ఇంకా జీవుడు వెళ్ళిపోవాలి. ఇది పెంచుకోకూడదు. అది వాడికి సంఖ్య. ఆ మంత్రాలు అలాగే ఉంటాయి. ఆ మంత్రాలు అర్థం అదే. కర్మకాండ చాలా గొప్పది. ఆ మంత్రాలు అలాగే ఉంటాయి, అర్థం. అది ఎవరు చెప్పని ఊరికి టెక్నికల్గా చేశారు. ఈ నీళ్లు వదిలేయడం ఉంటే ఈ వ్యామోహాలు వదులుకోకపోతే అలాగే పడుతూ ఉంటాడు, ఇక తాపత్రయం. అందుకని ఈ సంతానం మీద వ్యామోహం వదులుకో. 60 ఏళ్ళు వచ్చాయి. కొడుకు కోళ్ళు పిల్లల్ని కన్నారా లేదా అనవసరం. ఎందుకంటే కన్నడం అనేది కేవలం